వాక్యమును విందాం. లేఖనంలో నుండి యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొద్ది నిమిషాలు మనం 12 గంటలకల్లా ఈ కూడిక ముగించుకుంటాం. ఎండాకాలం ఇంకా ఎండలు మిక్కటంగానే ఉన్నాయి. ఒక అర్ధగంట సమయం మనం దేవుని వాక్యాన్ని వినబోతా ఉన్నాం. ఈ అర్ధగంట సమయం దేవుని వాక్యంపై మన మనసు ఉంచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. యోహను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టించిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారమైతమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరు ప్రార్థన చేశాం. మనం మనకు 2 సార్లు ప్రార్థించాం కనుక 5వ అధ్యాయం యోహను రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్న 4 వచనాలు. ఈ 4 వచనాలలో ముమ్మారుగా చెప్పబడుతున్న మాట, ఒక మాట మీరు పట్టుకున్నారని అనుకుంటున్నాను. ఏ మాట అది? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు. ఆ మాట అన్నాడు. 5వ అధ్యాయం మొదటి వచనం 2వ లైన్లో ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అన్నాడు. తర్వాత 3వ లైన్లో ఏమన్నాడు? ఆయన మూలముగా పుట్టిన అన్నాడు. 2వ వచనంలో లేక 3వ వచనంలో ఏమన్నాడు? లేక 4లో దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడు కదా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, పుట్టినదంతయు అనే మాట కూడా ఉపయోగించాడు. ఇక్కడ దేవుని మూలముగా పుట్టినవారు అనే మాటను జ్ఞాపకం చేస్తే, ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది అంటే, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యంలో నుండి మనం ఆ విషయాలను ఆలోచన చేద్దాం. చూడండి, యోహను రాసినటువంటి సువార్తలో దీనికి ఒక వివరణ. యోహను సువార్త మొదటి అధ్యాయంలోనికి రండి. 12వ వచనం. వచనం 12. తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ, తన నామందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అన్నాడు. దేవుని వలన పుట్టినవారు అనే మాటకు ఎవరు పుట్టారు, ఎవరు పుట్టినవారు అని చెప్పబడతా ఉంది లేఖనం. అంటే ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారు అన్నాడు. మనం చదువుకున్న యోహను రాసినటువంటి మొదటి పుస్తకంలో 5వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అదే మాటను మనకు అర్థమయ్యేటట్లుగా అక్కడ రాశాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును అన్నాడు కదా. నమ్మటం, విశ్వసించటం, అంగీకరించటం, ఆయన్ను చేర్చుకొనడం ద్వారా మనము దేవుని మూలముగా పుట్టిన వారం. కింద రాశాడు, శరీరం మూలంగా, రక్తం వలనను శరీరం వలన కాదు అన్నాడు. మనము మొదటి మన జన్మలో శరీరం మనకు తల్లిదండ్రుల ద్వారా, రక్త మాంసాల ద్వారా మనం కలిగామనే విషయం మనకు తెలుసు. అయితే యోహను రాసిన ఈ పత్రికలో దేవుని మూలంగా పుట్టినవారు అనే వాళ్ళకి కొన్ని లక్షణాలను ఆపాదించాడు. దేవుని మూలంగా పుట్టినవారు అనే గుర్తు ఏంటంటే, వారు క్రీస్తుని అంగీకరిస్తారు. క్రీస్తే దేవుడని ఇక్కడ ఆ మాట చెప్పాడు కదా. యేసే క్రీస్తు అని. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. అభిషిక్తుడైన వాడు రక్షకుడిగా, అంటే దేవుడు మానవుడయ్యాడు అనే విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తాడో, అర్థమవుతుందా మీకు? ఏ దేవుడైతే సమస్తాన్ని కలుగజేశాడో, ఏ దేవుడైతే సర్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడో,
ఏ దేవుడైతే సర్వమునకు ఆధారమై ఉన్నాడో, కొలసి పత్రిక ప్రకారం ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడనే విషయాన్ని ఎవరైతే ఎరుగుతారో అట్లాంటి దేవాతి దేవుడు ఆయన రక్షకుడిగా, మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంది, ఆయన తన ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. రోమిలికి రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటాం, ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి, ఇక్కడ చూడండి ఆ మాట 9:5, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరం స్తోత్రార్హుడైనాడు. దానికి ముందు ఏమంటే పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సర్వాధికారి అయిన దేవుడు శరీరాన్ని బట్టి ఆయన మనలో వలె జన్మించాడు. ఫిలిప్పీ పత్రికలో ఆయన కూడా మన వలె రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన రిక్తుడైపోయాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టామా అని మనం ఆలోచన చేస్తే మనము చేయవలసిన ఒకే ఒక ఆలోచన ఏంటంటే, యేసు ప్రభుని దేవునిగా నీవు తెలుసుకున్నావా? ఆ దేవుడు మానవుడయ్యాడని నువ్వు తెలుసుకున్నావా? ఆరాధనలో మనం వింటూ వస్తూ ఉన్నాం, దేవుడు మానవుడై మానవులందరి కొరకై ప్రాణ త్యాగం జరిగించాడు. పాపములో ఉన్న మానవుడు, తొలి మానవుడైన ఆదాము ద్వారా జన్మించిన సంతానం మనం. రోమిలికి రాసిన పత్రికలో ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేయడం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఒకే ఒక మనుషుడు, తొలి మనుషుడైన ఆదాము ద్వారా పాపము అందరికీ ప్రస్తావించబడింది, అందరికీ ఆపాదించబడింది. ఈ మాట మనం చూస్తూ వస్తూ ఉన్నాం. పాపము అందరికీ వ్యాపించింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మానవుడు, తొలి మానవుడైన ఆదాము పాపములో పడిపోయాడు. ఆదాము సంతానమైన మనం పాపములోనే జన్మించాం, పాపములోనే జీవిస్తూ ఉన్నాం. అయితే పాపములో జన్మించిన మానవునికి పాప విమోచన కలుగజేసిన వాడు దిగి వచ్చాడు మానవుడిగా. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ మాట చెప్తా ఉన్నాం. క్రీస్తు యేసుగా వచ్చాడు ఈ లోకానికి. అభిషిక్తుడిగా ఉన్నవాడు, సర్వాన్ని పరిపాలన చేస్తున్నవాడు, ఆకాశ మహాకాశాలలో ఉన్నటువంటి దేవాతి దేవుడైన ప్రభు అయిన క్రీస్తు ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. తిమోతి 1వ పత్రికలో ఆ మాట మనం చదువుతాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యోగ్యమైన వాక్యం ఏమైనా ఉందా అంటే ఆయన క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చి మనం రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఇందాక మనం చదివాం కదా 12 యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. వీరు ఎలా పుట్టారట? దేవుని వలన పుట్టినవారే అన్నాడు. అంతకుముందు 1వ వచనం మనం చదివితే వాక్యం ఏమైంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. దేవుడై ఉన్న వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనను మనం తెలుసుకోవటం, నమ్ముకోవడం, విశ్వసించటం ద్వారా మనము దేవుని మూలముగా పుట్టినవారు. ఎవరైతే మనం ఆయన తెలుసుకుంటామో, విశ్వసిస్తామో, అంగీకరిస్తామో, హృదయంలో చేర్చుకుంటామో, పాప క్షమాపణ అనుభవాన్ని పొందుకుంటామో, అప్పుడు మనం ఆయన బిడ్డలుగా చేయబడతాం. ఆయన ద్వారా పుట్టిన వారం అవుతాం. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు అంటే ఆయనను అంగీకరించిన వారు, ఆయన హృదయంలో చేర్చుకున్నవారు, ఆయనను దేవునిగా స్వీకరించిన వారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట నేను చెప్తాను చూడండి. మరొక మాట యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను అన్నమాట. మనం ఎలాగూ నమ్ముకున్నాం దేవునిని? మనం ఎలా నమ్ముకున్నాం? దేవుని వాక్యం మన హృదయాలకు అర్థమైంది కదా. దేవుని వాక్యం మనకు వినపడింది. దేవుని వాక్యం మనకు వినపడుతూ ఉంటుండగా వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం కలగా ప్రభుని అంగీకరించాం. ప్రభుని అంగీకరించడం ద్వారా మనం దేవుని పిల్లం
అయ్యాం. ఇక్కడ మన దానికి వివరంగా చెప్తాడు 18లో ఏమన్నా అంటే, మనల్ని తన సంకల్ప ప్రకారం కన్నాడంటూ. అది ఎలా కన్నాడంటే సత్యవాక్యము వలన కన్నాడు. ఈ మాట అర్థమవుతుందా? సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలం మనమని పిలువబడతా ఉంటే, దేవుని మూలంగా పుట్టిన వారం అంటే మనల్ని దేవుడు ఎలా కన్నాడు అంటే సత్యవాక్యం వలన కన్నాడు. వాక్యం ద్వారా కన్నటువంటి మనం దేవుని పిల్లలమని పిలువబడతా ఉన్నాం. వాక్యమును అంగీకరించాం. అక్కడ మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం వాక్యము శరీరధారిగా ఈ లోకానికి రాగా మనం అంగీకరించాం. ఆయన తన స్వజనుల దగ్గరికి వెళ్ళారు, వారు తృణీకరించారు. ఆయన మన దగ్గరకు వచ్చాడు, మనం అంగీకరించాం, మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం. ఇక్కడ ఈ మాట 18లో ఏమన్నాడంటే సత్యవాక్యం వలన మనను ఆయన సంకల్ప ప్రకారం కన్నాడు. మనం ఆయనకి ఎలా పుట్టామంటే వాక్యము ద్వారా పుట్టిన వారం. మనం వాక్యము ద్వారా పుట్టిన వారం. ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. మరొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 3:3 చూడండి. యోహాను సువార్త 3:3లో యేసు ప్రభువారు నికోదేముతో చెప్పిన మాట. 3:3 ఏమన్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నిశ్చయముగా క్రొత్తగా జన్మించితేనే కానీ అనే మాట మనం చూస్తున్నాం కదా. క్రొత్తగా జన్మించాలి అన్నాడు. క్రొత్తగా జన్మించాలంటే ఏం చెప్పాడు అక్కడ? ఒకటి అంకె వేసే క్రొత్తగా జన్మిస్తే పై నుండి అన్నాడు. భూసంబంధమైన తల్లిదండ్రుల ద్వారా జన్మించాం, తొలి జన్మ అన్నాడు. ప్రభుని అంగీకరించడం, పైనుంచి వచ్చిన వాక్యాన్ని మనం అంగీకరించడం ద్వారా మనం ఆయన బిడ్డలుగా చేయబడతా ఉన్నాం. పైనుండి వచ్చిన వాక్యం ద్వారా ఇక్కడ క్రొత్తగా జన్మించితేనే అన్నాడు. మరొక జన్మను గూర్చి ప్రభు చెప్తా ఉంటే నికోదేము అన్నాడు, ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతా ఉంది? ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భం నుండి ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగా అతడేమన్నాడు? నీటి మూలముగాను ఆత్మ మూలముగా అని. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆత్మ మూలముగా అన్నాడు. దేవుని ఆత్మ, దేవుని వాక్యం మనకు వినపడతా ఉంటుండగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన హృదయాలలో కార్యం జరిగిస్తాడు. ఆయన వాక్యం మనకు వినపడతా ఉంటుండగా విన్న వాక్యాన్ని మన హృదయంలోనికి వచ్చి పరిశుద్ధాత్ముడు మన పాపములను ఒప్పింపజేస్తాడు. మన పాపాలను ఆయన ఒప్పింపజేస్తాడు. మనము చేసినటువంటి ఎన్నో పాప కార్యాలను జ్ఞాపకం చేస్తాడు, జ్ఞప్తికి తెస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఆయన ఎదుట మనం ఒప్పుకొనడం ద్వారా ఆత్మ మూలంగా మనం జన్మించిన వారం అవుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ వలన ఒప్పించేది దేవుని ఆత్మ మన పాపాలను ఒప్పింపజేసేది, మన పశ్చాత్తాపం కలుగజేసేది ఏంటంటే దేవుని ఆత్మ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని ఆత్మ ద్వారా మనము జన్మించిన వారం. ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టినవాడంటే వాడు సత్యవాక్యం ద్వారా కన్నవాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టినవాడు అంటే వాడు ఆత్మ మూలంగా జన్మించినవాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టినవాడు అంటే వాడు దేవునిని నమ్మినవాడు, దేవునిని అంగీకరించినవాడు, దేవునిని హృదయంలో చేర్చుకున్నవాడు అనే విషయాన్ని. అలాగైతే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం, దేవుని మూలంగా పుట్టినటువంటి మనకు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాటకు మరలా వద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మి ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినాడు, పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును. ఇక్కడ ఆగుదాం మరలా. మరొక మాట చెప్పాడు అక్కడ, దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అనే మాటను చెప్పాడు. దేవుని మూలంగా పుట్టడం అంటే మనం 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటి ఆయన అంగీకరించడం అన్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం? రెండో మాట ఏం చెప్పాం? ఒకటి ఆయన అంగీకరించటం, రెండోది ఆత్మ మూలంగా మనం జీవించటం, మరొక మాట ఏం చెప్పాం? దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మొదటిది ఆయనను అంగీకరించటం అనే మాట చెప్పాడు. రెండవది ఆయన క్రొత్త జన్మ అనుభవంలో నికోదేముతో చెప్పినప్పుడు ఆత్మ మూలంగా జన్మించాలి అనే మాటను చెప్పాడు. మనం ఇందాక చదివినటువంటి మాటలో
యాకోబు మొదటి పత్రిక 18 ప్రకారం సత్యవాక్యం వలన మనకు కనబడ్డామని. ఈ మాట గుర్తుపెట్టుకో. మనం దేవుని మూలంగా పుట్టామంటే ఆయన అంగీకరించాం, సత్యవాక్యం వల్ల కన్నాం, ఆత్మ మూలంగా మనం ఆయనకు బిడ్డలుగా చేయబడ్డాం. ఈ 3 మాటలతో మనం అనుసంధానం చేయబడితే ఒక వ్యక్తి దేవుని మూలంగా పుడితే, మనకు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, 3:9లో ఏముందంటే, 3వ అధ్యాయం 9వ వచనం ఏముంది? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం అంటే ఆయన విత్తనం నిలుస్తుంది అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అన్నాడు. అటైతే దేవుని మూలముగా పుట్టిన వానిలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే పాపము చేయడు. పాపము చేయడు అన్నాడు. మరొకసారి అన్నాడు పాపము చేయజాలడు అన్నాడు. అవకాశం లేదన్నాడు. దేవుని మూలముగా, ఆత్మ మూలంగా, వాక్య మూలంగా జన్మించిన మనం దేవుని వాక్యం చెప్తా ఉన్న మాట ఏంటంటే పాపము చేయడు. పాపము లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. పాప మాలిన్యం మనకు అంటే అవకాశం ఉంది, కానీ పాపములోనే వాడు జీవించడు. ఇది అర్థం. యోసేపు పాపము చేయలేదు కదా. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. బబులోనులో దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఇలా తెస్సలోనికీ పత్రికలో కూడా దేవుని చిత్తం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ చెప్పబడే మాట ఏంటంటే, జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం అని చెప్తాడు. మీ ఘటములను కాపాడుకున్నటయే దేవుని చిత్తం అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. మనకు అర్థం అవ్వాలి. మనము దేవుని మూలంగా పుట్టిన వారం, అంతేనా? వాక్యమును అంగీకరించాం. మనము నీటి మూలం కనుక బాప్తిస్మ ద్వారా ప్రభు సంఘంలో చేర్చబడ్డాం, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. మనం పాపము చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ చేయకూడదు. ఎందుకంటే ఆ మాటకు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన. దేవుని పిల్లలలో ఉండవలసినటువంటి, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఉండవలసిన లక్షణం ఏంటంటే పరిశుద్ధత అన్నాడు. పాపముకు దూరంగా ఉండడం అన్నాడు. పాపానికి దూరంగా ఉండటానికి ప్రభు మనకిచ్చినటువంటి సాన్నిహిత్యం దేవుని సన్నిధి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట నేను చెప్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 2. ఏముందనా? 6:2లో ఏముంది? అట్లండాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. ఎలాగూ మనము జీవించుదము. ఆ కింద వచనాలన్నీ చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి, కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను. పాపముల విషయమై చనిపోయాం మనం కదా. ఒకప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు యేసు ప్రభుల వారు ఆయన బ్రతికించాడు. ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని ఆయన బ్రతికించాడు, సజీవులుగా చేశాడు. ఇప్పుడు మనం పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మనకు కృపా వరాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనం పాప విషయంలో ఏమైపోయాం? చనిపోయాం. మరి పాపం విషయంలో చనిపోయిన వాడు మరలా పాపంలోనే ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే వాడు పాపం విషయమై చనిపోయిన వాడు కాదు. పాపం విషయమై నీవు చనిపోలేదు అంటే నీవు దేవుని ద్వారా పుట్టినవాడివి కాదు. దేవుని ద్వారా నీవు పుట్టినవాడవైతే నీవు దేవుని కుమారుడివి కాదు. దేవుని కుమారుడు నువ్వు కాకపోతే దేవుడు నీకు ఇచ్చే అధికారాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని నీకు ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైన ప్రదేశాన్ని నీవు చూడలేవు. పాపానికి ప్రభువుకు చాలా వ్యతిరేకమైన భావం ఉంది. పాపము చేసిన వాడిని దేవుడు ప్రేమిస్తాడు, కానీ పాపమును ఒప్పుకొని ప్రభువులోనికి వచ్చిన తర్వాత
పాపానికి దూరంగా ఉండడం అది దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపములో విషయంలో మనం చనిపోయిన వారం, మరలా ఇంక దాంట్లో మనం ఎలాగూ జీవించగలం అనే మాట చెప్పాడు. చాలాసార్లు మనం పాప విషయంలో చనిపోయినామని బాప్తిసం పొందినప్పుడు మరలా నూతన జన్మ అనుభవంలో మనం లేచాం, కానీ తిరిగి లేచాం అని చెప్పుకుంటా ఉన్నాం, కానీ మనలో పాపపు క్రియలు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పాపపు క్రియలు ఉంటే ఇందాక అన్న చెప్తా ఉన్నాడు విజ్ఞాపనలో, ప్రభు దగ్గర మనం ఒప్పుకొని ప్రతి వారం ప్రభు బలలో మనం పాలుపంపులు పొందాలని. పశ్చాత్తాపం ప్రభుని కదిలింపజేస్తూ ఉంది. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ప్రభు బలను అలాగూ మనం ఆషామాషిగా కాదు, ప్రభు బలను సమీపించేటప్పుడే చాలా వినయంతో, భయభక్తులతో, వణుకుతో, ఇది ప్రభు దేహం, ఇది ప్రభు రక్తం అని ఒక భయము కలగాలి. ఆదివారం ఆరాధన అంటే రొట్టె రసంలో చేయవేయడం కాదు, కానీ అది కృతజ్ఞతతో కూడిన ఒక సందర్భం, పవిత్రతతో కూడిన ఒక కార్యం, ఆయనను జ్ఞాపకం చేసుకునే కార్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాం. దేవుని మూలముగా పుట్టినవారు అంటే వారు ఆత్మ మూలంగా, వాక్య మూలంగా ఆయనను అంగీకరించిన వారు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు. పాపం విషయమై చనిపోయిన వాడుగా ఉంటాడు, ఆత్మ విషయమై జీవించేవాడుగా ఉంటాడు. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అదే వచనానికి మరలా వద్దాం. అదే మొదటి వచనం ఏమన్నాడు? పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును అనే మాట కదా. పుట్టించిన వాణిని ఎవరు పుట్టించాడు? మనల్ని దేవుడు మనల్ని పుట్టించాడు. అక్కడేం చెప్పాడు? పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు అన్నాడు కదా. పుట్టించిన వారిని ప్రేమించాలి. ఈ మాట మనకు అర్థమవుతా ఉందా? ఎవరైతే దేవుని మూలంగా మేము పుట్టాం అనుకుంటున్నామో వారు దేవుని ప్రేమించాలి. ఇది ద్వితీయోపదేశ కాండంలో కూడా రాయబడిన ఆజ్ఞ. 6వ అధ్యాయంలో మనకు చూస్తాం. కొత్త నిబంధనలు యేసు ప్రభుల వారు కూడా చెప్పిన ఆజ్ఞ కదా. మొట్టమొదటి మాట, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమింపవలనని ఆజ్ఞ అన్నాడు. ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తే, దేవుని ప్రేమించే వారంగా మనం ఉంటే, దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. అతిక్రమం పాపం. దేవుని ఆజ్ఞ ఆయన ప్రేమించడం అయితే, ఆయన ప్రేమిస్తే ఆయన సన్నిధిని ప్రేమిస్తాం. ఆయన సన్నిధిని ప్రేమించడం అంటే ఆయనతో మందిరంలో అయినా, ఇంటి దగ్గరైనా, నువ్వు పనిచేసే స్థలములోనైనా ప్రతి సమయంలో ఆయన సన్నిహితంగా ఉంటావు. దేవునిని ప్రేమించటం అంటే ఆ తర్వాత ఆ మాటలు మనం చదివితే, దేవునిని ప్రేమించటంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మాట చెప్పాడు. అది మొదటి ఆజ్ఞ అన్నాడు. రెండో ఆజ్ఞ ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇక్కడ అదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చివరలో అన్నాడు. ఆ మాట కూడా చదువుదాం చూడండి. మరొక మాట, పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును అన్నాడు. ఆయన మూలంగా పుట్టిన వారు ఎవరు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఎవరు? ఆయన అంగీకరించిన వారు. ఆయన అంగీకరించిన వారిని ప్రేమిస్తారు. అంటే తన తోటి వారిని ప్రేమిస్తారు. ఎవరైతే ప్రభు సారూప్యంలోని ప్రభుని అంగీకరించిన ప్రభు పిల్లలుగా పిలువబడతా ఉన్నారో వారిని ప్రేమిస్తారు. దేవుని మూలంగా పుట్టినవాడు మనం చెప్పుకున్న మాటలో పాపము చేయడు, పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన పొరుగువాన్ని ప్రేమిస్తాడు, తన సహోదరుని ప్రేమిస్తాడు, తన సహోదరులను ప్రేమిస్తాడు. ఈ మాటలు మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం వచనం 17, 15వ అధ్యాయం 17వ వచనం 17, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఒకరినొకడు ప్రేమించవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
ఆజ్ఞాపించున్నాను అన్నాడు. దేవుణ్ణి ప్రేమించటం, మన పొరుగువారిని ప్రేమించటం. దేవుని మూలంగా పుట్టిన వాడిని లక్షణాలు మనం చెప్తా ఉన్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, పుట్టించిన వాడిని ప్రేమిస్తాడు. రెండోది, తర్వాత తన పొరుగు వారిని ప్రేమిస్తాడు. అదే వచ్చిన చదవండి 5వ అధ్యాయం. మనము దేవుణ్ణి ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతే ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తామన్నాడు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చువారిగా ఉంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఆజ్ఞలను నెరవేర్చేవారిగా ఉంటాడు. దేవుని ఆజ్ఞలు ఏమున్నాయి? దేవుని ఆజ్ఞలు ఎన్నున్నాయి? దేవుని లేఖనాల్లో చాలా దేవుని ఆజ్ఞలు మనకు ప్రస్ఫుటంగా ఉన్నాయి. దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. దేవుని ఆజ్ఞల గురించి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 15వ వచనం 15లో ఏముంది? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించే వాళ్ళ లక్షణాలు ఏంటంటే, దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పేవాడు దేవుని ఆజ్ఞలను గైకొంటాడంటే వాడి ప్రకారం జీవిస్తాడు. ఆ మాట చెప్తా ఉన్నారు. కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో మనం చదివితే 119వ కీర్తన 45, 48 వచనాలు మనం చదివినప్పుడు 119వ కీర్తనలో 119వ కీర్తన 45, 48 48 నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను ధ్యానించెదను. ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తానంటున్నాడు భక్తుడు. ఆజ్ఞలను ప్రేమిస్తానంటున్నాడు, ఆజ్ఞలను హత్తుకుంటానంటున్నాడు, ఆయన కట్టడలను ధ్యానిస్తానంటా ఉన్నాడు. 103వ చరణం చూద్దాం. ఎక్కడే 103వ చరణం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే. దేవుని మూలంగా పుట్టిన వారికట దేవుని ఆజ్ఞలు తట్టు చేతులు ఎత్తడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలు అంటే దేవుని మాటలు. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే మధురంగా ఉంటాయి, తీపిగా ఉంటాయి కదా. తేనె కంటే తీపిగా ఉంటాయి, అంత మధురంగా ఉంటాయి దేవుని వాక్యం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 104లో ఏముంది? నీ ఉద్దేశం వల్ల నాకు వివేకం కలిగిను, తప్పు మార్గములను నాకు అసహ్యము లాయను అనే మాట మనం చూస్తూ వస్తాం. 127 చరణం. ఇక్కడే 127లో ఏముంది? బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. బంగారము కంటే ఏమన్నాడు? బంగారము కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని వాక్యాన్ని ఆహారము కంటే ఎక్కువగా, మధురమైన ఆహారం కంటే ఎక్కువగా దాన్ని అనుభవిస్తాడు. బంగారం కంటే అపరంజి కంటే వాటికి ఎక్కువగా అనుభవిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఆజ్ఞలను గైకొంటాడు అంటే ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు, వాటి ప్రకారం జీవిస్తాడు అనే మాట జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉన్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మరలా తర్వాత వచ్చిన చదువుదాం. 5వ అధ్యాయం తర్వాత వచనం తర్వాత వచ్చిన చదువున్నా. మనం ఆయన ఆజ్ఞ భారమైనవి కావు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే లోకాన్ని జయిస్తాడు అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే లోకంలో కలిసిపోతాడు. దేవుని మూలంగా మనం పుడితే లోకాన్ని జయిస్తాం. లోకం అంటే ఏమన్నాడంటే యోహాను రాసినటువంటి దీంట్లోనే 2:16 ఏం చెప్పాడు? 2:16 ఈ పత్రికలో 2:16లో లోకములో ఉన్నదంతయు శరీరాశియు, నేత్రాశియు,
జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అన్నాడు. లోకమును జయించడం అంటే ఏంటో కాదు, శరీర ఆశను, నేత్ర ఆశను, జీవపు డంబాన్ని మనం జయించాలి. మన శరీరాన్ని మనం జయించాలి. మన శరీరం మనం బలహీనపరుస్తూ ఉంటే మనం శరీరాన్ని జయించాలి. మన కన్ను కదా, కన్ను చాలా ప్రమాదకరమైంది. చూసిన దాన్నల్లా ఆశిస్తూ ఉంటుంది. మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. యోబు భక్తుడు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను చూడకుండా నా కన్నుతో నిబంధన చేసుకుంటుంది అన్నాడు. ఏదైనా వనములో హవ్వమ్మ పండును చూసి ఆశించింది, తీసుకుంది, తినింది, పాపము ప్రవేశించింది. ఇలాగ మనము లోకమును జయించడం అనే మాటలో శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం వీటన్నింటిని మనం జయించువారిగా ఉండాలి. ఎవరివి చేస్తారు అంటే దేవుని మూలంగా పుట్టినవారు అనే మాట మనం చూస్తాము. లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. మనం ఏమి చేయాల్సిన పని లేదు, కానీ లోకమును మనం జయించాలి అంటే ఆయన మీద మనం పూర్తిగా ఆనుకోవాలి, ఆయనను నమ్మాలి. ఎందుకంటే ఆయన లోకమును జయించాడు కదా, లోకమును జయించాడు. మనం ఎప్పుడు వింటాం కదా, కొండ మీదకి అపవాది తీసుకెళ్ళాడు, ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసుకోనమన్నాడు, ఆహారానికి ఆయన లొంగలేదు. సర్వలోకాన్ని చూయించాడు, ఆయన నేత్రాశకు లొంగలేదు. నువ్వు ఇక్కడి నుంచి దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటారన్నాడు. జీవపడంబాన్ని ఆయన జయించాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు అన్నీ జయించాడు. లోకమును జయించేది మన విశ్వాసమే అన్నాడు. లోకమును జయించటానికి, వీటన్నింటినీ జయించటానికి మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం అన్నాడు. ఇది ప్రభు పైన పూర్తిగా ఆనుకోవటానికి జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను ఇంకెక్కువ విషయాలు చెప్పడం లేదు, కానీ దేవుని లేఖనంలో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూడండి. 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు ఎవడైతే జయిస్తాడో వాడికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు. మరొక మాట చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. సంఘాలతో చెప్తున్న మాటలు ఇవి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపెట్టదు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎంత గొప్ప ఆధిక్యత కదా. దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు. లోకాన్ని జయించిన వాడికి జీవవృక్ష ఫలాలు భుజించేటువంటి అనుభవంతో పాటు ఇక్కడేమన్నాడు, జీవగ్రంథంలోని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టబడదు అనే మాటను చెప్పాడు. 12వ వచనం ఏమన్నాడు? 3వ అధ్యాయంలో, జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద అన్నిటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకమున నా దేవుని వద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమున దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసిదను. క్రొత్త పేరును వాని మీద, జయించిన వానుకున్న ఆధిక్యతలను చెప్తా ఉన్నాడు. ఇక్కడ జయించిన వానుకున్న ఆధిక్యతలు చెప్తా ఉన్నాడు. మనం ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా ఎందుకొరకై యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు అంటే వారు దేవుని అంగీకరించిన వారు. దేవుని ఎలా అంగీకరించారు? ఆయన సత్యవాక్యం వల్ల మనకు అన్నాడు. ఆయన కొత్తగా జన్మించే అనుభవం గురించి మాట్లాడుతుంటే ఆత్మ మూలంగా మనల్ని ఆయన కన్నాడు. ఆయన అలాగూ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము దేవుని మూలంగా పుట్టినవారం.
దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము జాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవునిని ప్రేమిస్తాడు. మొదటగా దేవునిని ప్రేమిస్తాడు, అది ఆజ్ఞ అన్నాడు. రెండవది తన పొరుగువాన్ని ప్రేమిస్తాడు, దేవుని మూలంగా పుట్టినవాడు. ఆ మాట మనం చెప్తా వచ్చాం. మరో మాట, దేవుని ఆజ్ఞలు అనగా దేవుని మాటను విధేయుడవుతాడు, దేవుని మాటకు విధేయుడవుతాడు, దేవుని మాటను వింటాడు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసి 5వ మాటగా, దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించకుండా లోకమంతా దుష్టుని యందు పడి ఉందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనము దుష్టుని యందు పడిన వారం కాదు, లోకమును జయించిన మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజయాన్ని సాధించాడు. రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, ఆయన మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు అనే మాట మనం వస్తూ ఉంటాం. ఈ మాటలన్నింటినీ మనం ఒక జ్ఞాపకం పెట్టుకుంటూ మనము దేవుని మూలంగా పుట్టిన వారం అనే సత్యాన్ని ఎరిగి మనం పాపము జోలికి పోకుండా ప్రభుని ప్రేమిద్దాం, ప్రభు పిల్లలను ప్రేమిద్దాం, ప్రభు వాక్యాన్ని ప్రేమిద్దాం. ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు, లోకమును జయిద్దాం. ఇట్లు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గనుడైన దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు చేసినటువంటి సహాయానికే స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రభువా, మేము దేవుని మూలంగా పుట్టిన వారం అయితే ప్రభువా, మొదటగా నిన్ను క్రీస్తు దేవుడని నమ్ముతాం. సర్వాధికారి అయిన దేవుడని మీరు మానవుడిగా వచ్చాడని నమ్ముతాం. నమ్మడం మాత్రమే కాదు, విశ్వసించడం మాత్రమే కాదు, అంగీకరిస్తాం. అంగీకరించిన మేము ప్రభువా, నీ యొక్క సార్వభౌమాధారం కింద ప్రభువా, నీ పరిశుద్ధతలో పాపం జోలికి పోకుండా ఉంటాం. నిన్ను ప్రేమిస్తాం, నీ బిడ్డలను ప్రేమిస్తాం, నీ వాక్యాన్ని ప్రేమిస్తాం, లోకమును జయిస్తాం. లోకమును జయించిన మాకు మీరు జీవవృక్ష ఫలాన్ని ఇస్తానన్నారు. లోకము జయించిన మాకు మీరు ప్రభువా నా తండ్రి జీవగ్రంథంలో పేరును ఇస్తానన్నారు. లోకమును జయించిన మాకు ఆ నూతన యెరూషలేములో క్రొత్త పేరును పెడతామన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మా ప్రియులు ఇద్దరు వినోద్ కుమార్ వైష్ణవి వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి 2వ సంతానం ప్రజెత్తుని బట్టి ప్రార్థన చేస్తూ వారు తెచ్చిన పలహారాన్ని సంఘానికి పంచుతుండగా దీవెని అనుగ్రహించమని, సమృద్ధిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పలహారం అందరికి పంచబడుతుంది.